ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార విపక్షాలకు అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తి కావడం, తదనంతర పరిణామాల గురించి తెలిసిందే. గెలుపు ధీమాను అధికార విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. విపక్ష నేతతో పోలిస్తే అధికార పక్ష అధినేత నోటి నుంచి గెలుపు మాట బలంగా వినిపించడం తెలిసిందే. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరు విదేశీ పర్యటనలో ఉండటం తెలిసిందే. పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లో హింసాత్మక పరిణామాలు చోటు చేసుకోవటం, ఈ సందర్భంగా వాటిని కట్టడి చేయడంలో పోలీస్ అధికారులు ఫెయిల్ కావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఈ అంశంపై సీరియస్ కావటం, చర్యలు తీసుకోవడం, సిట్ను ఏర్పాటు చేయడం లాంటి పరిణామాలు వేగంగా జరిగాయి. ఇదంతా ఒకవైపు కాగా, మరోవైపు ఎన్నికల పోలింగ్ మీద విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ జరిగిన తీరు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయన్న దానిపై అధికార విపక్ష వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. గెలుపుపై ఎవరి ధీమా వారిదే అయినప్పటికీ అధికారుల తీరులో కొత్త మార్పు 2 రోజులుగా మొదలైనట్లుగా చెప్తున్నాయి. అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు విపక్ష నేత చంద్రబాబు టచ్ కోసం తహతహలాడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రజల నాడిని అంచనా వేసిన సదరు అధికారులు అధికారంలోకి టీడీపీ వచ్చే వీలుందన్న అంశాన్ని నమ్ముతున్నట్లు తెలుస్తుంది. టీడీపీ ప్రస్తుతానికి టచ్ లోకి వెళ్లిన అధికారుల్లో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో పక్కన పెట్టేసిన వారే కాదు, ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్నవారు కూడా ఉండటం గమనార్హం. తనపై టీడీపీ ముద్ర వేసి పక్కకు పెట్టారని, తమ సంగతిని చూడాలన్న సందేశాల్ని పంపుతున్నారు. ప్రభుత్వ విధానాలకు తగ్గట్లుగా తాము నడుచుకుంటామని, తమకు కీలక పోస్టింగ్లు ఇవ్వాలన్న అంశాన్ని తెలుస్తున్నట్లుగా చెప్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇదే తరహా సందేశాన్ని జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు సైతం కొందరు ఉండటం గమనార్హం. తాము రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నానని, చివర్లో అయినా కీలకమైన పదవి నుంచి రిటైర్ అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తాను టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకోవడం ఆసక్తికరంగా మారింది. తనను టీడీపీ వ్యతిరేకుల జాబితాలో చేర్చవద్దన్న విషయాన్ని కొందరు నేతల ద్వారా అధినేతకు రాయబారాలు చేస్తున్న వైనం ఇప్పుడు ఎక్కువైంది. కొందరు అధికారులు ఓట్లు లెక్కింపునకు ముందుగానే ప్రయత్నాలు చేసుకోవడం ద్వారా తమకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న భావనలో ఉన్నట్లుగా చెప్పాలి. కొందరు అధికారులు బీజేపీకి చెందిన ముఖ్య నేతలతో ఫోన్లు చేయించడం ఇప్పుడు కొత్త పరిమాణంగా చెప్పాలి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అధికారుల్ని ఎప్పుడూ టార్గెట్ చేయలేదని, కానీ గడిచిన 5 ఏళ్ల అనుభవ పాఠాలతో మాత్రం ఈసారి భిన్నంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ఉండడం తెలిసిందే. ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను రాయటం, ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పటం తెలిసిందే. తమకు టచ్ లోకి వస్తున్న అధికారులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా గుంబనంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 2019లో తమకు లభించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లతో విజయాన్ని సాధిస్తామని సీఎం జగన్ చెప్తుంటే, అందుకు భిన్నంగా అధికారుల లోగుట్టు లాబియింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయన్న దానిపై మరింత ఉత్కంఠత పెంచేలా చేస్తుందని చెప్పాలి.